ఈ వీడియోలో కోమన్ అనే మలయాళం మూవీ స్టోరీ చూడబోతున్నాం. ఈ మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. మూవీ స్టార్టింగ్ లో కేరళలో నెడుమర అనే ఊరిలో ఉన్న ఒక రిసార్ట్ ని చూపిస్తారు. ఇప్పుడు ఈ అందమైన రిసార్ట్ ముందు ఈ మూవీ హీరో గిరి ఉన్నాడు. అలాగే హీరో ఒక పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నాడంటే కొత్తగా పెళ్లైన భార్య భర్తలు ఈ రిసార్ట్ లో రూమ్ తీసుకున్నారు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న 4 కోట్ల విలువైన డైమండ్ రింగ్ మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు. అందుకే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ రిసార్ట్ కు వచ్చారు. మన హీరోతో పాటు వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ అలాగే మిగతా పోలీసులు లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే హీరో మాత్రం బయట ఉన్న కార్ ని చాలా సేపటి నుంచి చూస్తూ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్లేస్ కు వెళ్తాడు. అప్పుడు ఆ రిసార్ట్ లో పనిచేసే క్లీనింగ్ లేడీని వాళ్ళ డైమండ్ రింగ్ నువ్వు తీసావా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆమె ఏడుస్తూ నేను తీయలేదని చెప్తుంది. అదే టైంకి హీరో ఆ భార్య భర్తల దగ్గరకు వెళ్లి ఆ డైమండ్ రింగ్ ఫోటో మీ దగ్గర ఉందా అని అడిగితే అప్పుడు అతను మొబైల్లో ఉన్న ఫోటో చూపిస్తాడు. ఆ తర్వాత హీరో కొన్ని ప్రశ్నలు అడిగి అతని షూ బయటకు తీయమని చెప్తాడు. అప్పుడు అతను షూ బయటకు తీసి ఇందులో ఏమీ లేదని అంటాడు. వెంటనే హీరో అతని దగ్గర షూ లాక్కుని అందులో ఉన్న డైమండ్ రింగ్ ని బయటకు తీసి ఈ కేసుని ఈజీగా సాల్వ్ చేస్తాడు. ఆ తర్వాత వెళ్లేటప్పుడు ఆమె భర్తే దొంగతనం చేశాడని ఎలా కనిపెట్టావని ఎస్ఐ అడిగితే అతని కారు 50 లక్షల విలువ ఉంటుంది. కానీ ఆ కారు టైర్స్ చాలా డ్యామేజ్ అయ్యాయి. వాటిని మార్చడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవు అని నాకు అనుమానం వచ్చింది. అది మాత్రమే కాకుండా డైమండ్ పోయిందనే కంగారు అతని భార్య కంటే ఇతనికే ఎక్కువ ఉంది. అలాగే ఫోటో చూడడానికి అతని ఫోన్ తీసుకున్నప్పుడు బ్రౌజింగ్ హిస్టరీ చెక్ చేస్తే డైమండ్ రింగ్ ఎంత రేటు ఉందో చెక్ చేసినట్టు ఉందని అందుకే అతనిపై అనుమానం వచ్చిందని హీరో చెప్తాడు. ఇదంతా విన్న ఎస్ఐ మన గిరి దగ్గర నుంచి ఇటువంటివన్నీ నేర్చుకోండి అని మిగతా వాళ్లతో చెప్తాడు. ఇలా ఈ మూవీ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక రోజు హీరో ఎప్పుడు టిఫిన్ చేసే ఒక టిఫిన్ సెంటర్ కు వెళ్తాడు. అప్పుడే అక్కడికి ఒక సిటీ బస్సు వచ్చి ఆగుతుంది. ఆ బస్సులో నుంచి అందరూ దిగుతున్నారు కానీ ఒక అమ్మాయి మాత్రం మత్తుగా పడుకుంది. ఆమెను చూసిన హీరో లక్ష్మి స్టాప్ వచ్చింది బస్సు దిగవా అని చెప్పిన వెంటనే లక్ష్మి కళ్ళు తెరిచి బస్సు దిగి వెళ్ళిపోతుంది. ఈమె హీరో వాళ్ళ పక్కింట్లో ఉండే అమ్మాయి. ఇప్పుడు హీరో టిఫిన్ చేయడానికి హోటల్ కు వెళ్తే అక్కడికి ఆ ఊరి రాజకీయ నాయకుడు ఆది అలాగే అతనితో పాటు 2 వ్యక్తులు వస్తారు. అప్పుడు హీరో ఆదితో ఇలా అంటాడు, పోయినసారి కబడ్డీ పోటీల్లో మీ వాళ్ళు చాలా పెద్ద గొడవ చేశారు. ఈసారి జాగ్రత్తగా ఉండమని చెప్పని హీరో ఆదితో అంటాడు. అప్పుడు ఆది నువ్వు నార్మల్ పోలీసువి, నీ మాట నేను ఎందుకు వినాలని అంటే హీరోకి కోపం వచ్చి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉరి వేసుకుని చనిపోతాడు. అలాగే ఇప్పుడు హీరో కూడా అక్కడే ఉన్నాడు. ఆ ఊరి వాళ్ళందరూ కూడా అతను ఉరి వేసుకుని చనిపోయాడంటే నమ్మలేకపోతున్నారు. అదే టైంలో లక్ష్మి వాళ్ళ నాన్న మనోహర్ హీరో దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్తాడు. అదేంటంటే అతను బిజినెస్ లాస్ అవ్వడం వలన ఉరి వేసుకుని చనిపోయాడు. కాబట్టి అతని బాడీని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేయడం ఎందుకనంటే అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు కాబట్టి పోస్ట్ మార్టం ని స్కిప్ చేయలేమని హీరో అంటాడు. అయితే మన దగ్గరలో ఉన్న హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేస్తే బాడీని ఈజీగా ఇచ్చేస్తారని అతను అంటాడు. అప్పుడు హీరో ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్తాడు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇన్స్పెక్టర్ హీరోతో ఫ్రెండ్లీగా ఉంటాడు. అలాగే ఇతను మరో 2 రోజుల్లో రిటైర్ అవ్వబోతున్నాడు. అందుకే ఇతను కొంచెం భయపడుతున్నాడు. ఇది లాస్ట్ కేసు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోమని హీరోతో చెప్తాడు. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేస్తారు. ఆ పనులన్నీ కూడా లక్ష్మి వాళ్ళ నాన్న మనోహర్ చూసుకుంటున్నాడు. అదే టైంలో హీరోతో ఆ ఊరి పూజారి మాట్లాడుతున్నాడు. అప్పుడే మనోహర్ అంత్యక్రియలు చేయడానికి వేరే ఊరు నుంచి పూజారిని తీసుకొస్తాడు. వేరే ఊరు నుంచి పూజారిని తీసుకొచ్చినందుకు ఈ ఊరి పూజారికి కోపం వస్తుంది. ఆ తర్వాత హీరో పోలీస్ స్టేషన్ కు వెళ్ళినప్పుడు స్టేషన్ ముందు ఉన్న ఒక వ్యక్తిని చూస్తాడు. అతను ఎవరంటే హోటల్లో ఆది అనే వ్యక్తితో పాటు వచ్చి హీరోతో గొడవ పడింది ఇతనే. ఇప్పుడు హీరో వీడెందుకు ఇక్కడ ఉన్నాడని దగ్గరకు వెళ్లి అడిగితే అతని బైక్ లో గంజాయి దొరికిందని తెలుస్తుంది. అప్పుడు హీరో అతనితో నీకు ఏం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానని చెప్పి తర్వాత స్టేషన్ లోకి వెళ్లి ఇంకా అతనిపై కేసు పెట్టలేదని ఎస్ఐని అడుగుతాడు. ఎందుకంటే హీరోకి ఈగో ఎక్కువ. బయట ఉన్న అతను హీరోతో టిఫిన్ సెంటర్ లో గొడవ పడ్డాడు కదా, అది మనసులో పెట్టుకుని ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేద్దామని అనుకుంటున్నాడు. కానీ ఎస్ఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయనని చెప్తున్నాడు. ఇలా ఎస్ఐకి హీరోకి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ వచ్చి హీరోని బయటకు తీసుకువెళ్లి నీకు చాలా సార్లు చెప్పాను నీ పర్సనల్ ఈగోస్ డ్యూటీలో చూపించొద్దని, కనీసం ఇప్పుడైనా నా మాట వినని హీరోతో ఇన్స్పెక్టర్ చెప్తాడు. మరోవైపు హీరో వాళ్ళమ్మ ఆ ఊరి జ్యోతిష్యుడి దగ్గర హీరో జాతకం చూపించి హీరోకి ఎప్పుడు పెళ్లి చేయాలని అడుగుతుంది. అప్పుడు అతను ప్రస్తుతం హీరో జాతకం బాగోలేదని కొన్ని రోజుల వరకు పెళ్లి చేయొద్దని చెప్తాడు. ఆ తర్వాత సీన్ లో చూస్తే ఇప్పుడు హీరో పరిస్థితి నిజంగానే కష్టాల్లో ఉంటుంది. ఎందుకంటే హీరోతో ఫ్రెండ్లీగా ఉన్న ఇన్స్పెక్టర్ రిటైర్ అయ్యి అతని ప్లేస్ లో హరిలాల్ అని చాలా స్ట్రిక్ట్ గా ఉండే ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఆ తర్వాత ఆ ఊర్లో కబడ్డీ పోటీలు జరుగుతుంటే అక్కడికి హీరో బందోబస్తు కోసం వెళ్తాడు. అలాగే కొత్తగా వచ్చిన
వచ్చిన ఇన్స్పెక్టర్ ని అక్కడికి గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. అలా కొద్దిసేపటి తర్వాత ఆ కబడ్డీ పోటీలో గొడవ జరుగుతుంది. అప్పుడు హీరో ఇదే ఛాన్స్ అని అతని పగ తీర్చుకోవడానికి అక్కడికి వెళ్లి ఆది అనే పొలిటీషియన్ ని కొడతాడు. కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ అడ్డుకుంటున్నా సరే కంట్రోల్ అవ్వడు. అప్పుడు ఇన్స్పెక్టర్ హీరోని పక్కనే ఉన్న బురదలోకి తోసేస్తే అది చూసి ఆ ఊరి వాళ్ళందరూ నవ్వుతూ వీడియో రికార్డ్ చేస్తారు. ఇలా ఊహించని విధంగా హీరోకి అవమానం జరుగుతుంది. ఆ తర్వాత హీరో పాత ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తే, ఇంతకు ముందు నేను ఉండడం వలన నీకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. సీనియర్ ఆఫీసర్స్ అంటే ఇలానే ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినని అతను హీరోతో అంటాడు. కానీ హీరో జరిగిన అవమానం మర్చిపోలేక ఆ రోజు రాత్రి బార్ కు వెళ్లి మందు తాగుతాడు. అప్పుడే ఆ బార్ లో మణి అనే ఒక కొత్త క్యారెక్టర్ ని మీట్ అవుతాడు. అతను మందు కోసం గొడవ పడుతుంటే అప్పుడే హీరోకి అతను 20 సంవత్సరాల ముందు ఆ ఊరిని గడగడలాడించిన గజ దొంగని తెలుస్తుంది. ఆ తర్వాత హీరో మణియన్ దగ్గరకు వెళ్లి అతన్ని దొంగతనం గురించి అడిగితే అప్పుడు మణియన్ అతనికి ఉన్న దొంగతనం ఎక్స్పీరియన్స్ గురించి మొత్తం చెప్తాడు. అసలు మనుషులు లేని ఇంట్లో దొంగతనం చేయడంలో థ్రిల్ ఉండదు. మనం దొంగతనం చేయడానికి వెళ్లే ఇంట్లో మనుషులు ఉండాలి. వాళ్ళు ఇంట్లో ఉన్న డబ్బులు అలాగే బంగారం జాగ్రత్తగా దాచామని ప్రశాంతంగా పడుకోవాలి. కానీ వాళ్ళు ఉదయం నిద్ర లేచి చూస్తే ఆ డబ్బులు కనిపించకూడదు. అప్పుడే మనకి దొంగతనం చేసిన కిక్ వస్తుందని అతను చెప్తాడు. ఇలా 20 సంవత్సరాల దొంగతనం ఎక్స్పీరియన్స్ లో అతను వాడిన టెక్నిక్స్ అన్ని హీరోకి చెప్తాడు. అలాగే ఆ రోజు రాత్రి మొత్తం హీరో మణియన్తో మాట్లాడి ఆ తర్వాత రోజు స్టేషన్ కు వెళ్ళినప్పుడు పడుకుంటాడు. అదే టైం కి ఇన్స్పెక్టర్ వచ్చి హీరోని అందరి ముందు అవమానిస్తాడు. అప్పుడు హీరోకి ఇన్స్పెక్టర్ పై కోపం వచ్చి అతనిపై పగ తీర్చుకోవాలని బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటంటే ఆ రోజు రాత్రి ఆ ఊరిలో ఉన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంటికి వెళ్లి ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు డబ్బులు దొంగతనం చేసి బయటకు వస్తుంటే ఆ ఇంటి ఓనర్ ముసుగు వేసుకుని ఉన్న హీరోని చూసేస్తాడు. అప్పుడు వెంటనే హీరో అక్కడ నుంచి తప్పించుకుని పారిపోతాడు. ఆ తర్వాత రోజు ఉదయం ఆ ఇంటికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు వస్తారు. ఇప్పుడు హీరో దొంగతనం చేసిన ఇంటికే ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాడు. అలాగే ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అప్పుడు హీరో అక్కడికి వచ్చి నేను ఒకటి కనిపెట్టానని ఇన్స్పెక్టర్ ని ఆ ఇంటి గేటు దగ్గరకు తీసుకువెళ్లి ఈ దొంగ ఖచ్చితంగా ఈ ఊరివాడు కాదు, బయట ఊరి నుంచి వచ్చిన వాడే. ఎందుకంటే దొంగలు చాలా టెక్నిక్స్ ఉపయోగిస్తారు. అలాగే ఈ దొంగ ఉపయోగించిన టెక్నిక్ ఏంటంటే ఈ గేట్ కి దారం కట్టాడు. ఈ దారం కట్ అవ్వకుండా ఉంటే ఈ ఇంట్లో ఎవరూ లేరని అర్థం. ఈ టెక్నిక్ నే దొంగ ఉపయోగించాడని ఇన్స్పెక్టర్ తో చెప్తాడు. అసలు ఆ గేట్ కి దారం కట్టింది హీరోనే. ఇన్స్పెక్టర్ ఈ కేసుని సాల్వ్ చేయకూడదని హీరో అతన్ని ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నాడు. అదే టైంలో ఆ ఊర్లో చిన్న గొడవ జరుగుతుందని కాల్ వస్తే హీరో ఆ గొడవ జరుగుతున్న ప్లేస్ కు వెళ్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ కి ఇక్కడ ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. అదేంటంటే దొంగ పక్కనే ఉన్న చెట్టుపై నుంచి ఇంట్లోకి వెళ్ళాడని తెలుస్తుంది. అది మాత్రమే కాకుండా ఆ చెట్టు దగ్గర చెప్పులు దొరుకుతాయి. అప్పుడు కుక్కని తీసుకొచ్చి స్మెల్ చూపిస్తే ఆ చెప్పులు స్మెల్ చూసిన కుక్క హీరో ఉన్న ప్లేస్ కి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అప్పుడు హీరో దొరికేశాడని అనుకుంటే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే హీరోని చూసి అరవకుండా హీరో పక్కన ఉన్న వ్యక్తిని చూసి అరుస్తుంది. ఏమైందని చూస్తే ఇది కూడా మణి అనే హీరోకి చెప్పిన ఒక టెక్నిక్. పోలీసులను కన్ఫ్యూజ్ చేయడానికి క్రైమ్ సీన్ లో వేరే వాళ్ళ చెప్పులు వదిలేయాలని మణి అని చెప్పాడు. సో అదే విధంగా హీరో వేరే వాళ్ళ చెప్పులనే అక్కడ వదిలేశాడు. అలాగే అక్కడ ఉన్న వ్యక్తి నా చెప్పులు పోయి 3 రోజులు అవుతుందని చెప్తాడు. ఇదంతా చూసి ఇన్స్పెక్టర్ కన్ఫ్యూజ్ అయితే హీరో తను అనుకున్నట్టే అయ్యిందని నవ్వుకుంటాడు. అప్పటి నుంచి హీరో ఆ ఊర్లో డబ్బున్న వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడం మొదలు పెడతాడు. కానీ ఇన్స్పెక్టర్ దొంగ ఎవరనేది కనిపెట్టలేడు. అప్పుడు అతనికి ప్రెజర్ ఎక్కువయ్యి ఆ దొంగ ఎవరో కనిపెట్టడం కోసం రాత్రులు నిద్ర లేకుండా ఆ ఊర్లో తిరుగుతాడు. అయినా సరే దొంగ ఎవరనేది కనిపెట్టలేడు. ఎందుకంటే హీరో ఆ విధంగా ప్లాన్ చేశాడు. ఆ తర్వాత ఒక రోజు హీరో టిఫిన్ సెంటర్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊర్లో కోటీశ్వరుడైన వర్మ అనే వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు అతను ఇలా అంటాడు, మన ఊరి పోలీసులు దొంగ ఎవరో కనిపెట్టలేకపోతున్నారు. ఒకవేళ ఆ దొంగ మా ఇంట్లో దొంగతనం చేస్తే పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తారని అంటాడు. ఆ మాట విన్న హీరో ఆ రోజు రాత్రి అతని ఇంట్లో దొంగతనం చేస్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ పై ప్రెజర్ పెరుగుతుంది. ఆ తర్వాత హీరో ఆ ఊర్లో నచ్చని వాళ్లపై పగ తీర్చుకుంటాడు. ఇప్పుడు వర్మ అనే అతని ఇంట్లో దొంగతనం జరిగింది కదా, అతనితో పాటు తిరిగే వ్యక్తిపై హీరోకి పగ ఉంటుంది. ఇప్పుడు అతని గురించి ఇన్స్పెక్టర్ తో చెప్పి వర్మ ఇంట్లో జరిగిన దొంగతనం గురించి నాకు ఇతనిపై అనుమానంగా ఉందని అంటే అప్పుడు ఇన్స్పెక్టర్ అతన్ని స్టేషన్ కి తీసుకొచ్చి చితక్కొడతాడు. ఆ తర్వాత హీరో టిఫిన్ సెంటర్ కు వచ్చి అక్కడ ఉన్న ఆదికి వినిపించేలా అతనికి ఈ దొంగతనంతో సంబంధం లేకపోయినా స్టేషన్ కి తీసుకువెళ్లి కొడుతున్నారని, కానీ అతన్ని స్టేషన్ నుంచి బయటకు తీసుకురావడానికి ఈ ఊర్లో ఉన్న రాజకీయ నాయకులు ఏమీ చేయలేకపోతున్నారని అంటాడు. ఈ మాటలు విన్న ఆది అతని మనుషులను తీసుకుని స్టేషన్ కు వెళ్తాడు. అప్పుడు అక్కడ గొడవ జరుగుతుంది. అదే టైంలో అక్కడికి ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చి 3 రోజుల్లో దొంగ ఎవరో కనిపెడతామని వాళ్ళని అక్కడ నుంచి పంపించేసి 3 రోజుల్లో దొంగ ఎవరో కనిపెట్టాలని ఇన్స్పెక్టర్ కి వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గరికి హీరో వచ్చి మనం ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతనే దొంగని చెప్దాము, ఆ తర్వాత మనం అసలైన దొంగని పట్టుకోవచ్చని అంటాడు. దీని వలన ఏమైనా ప్రాబ్లం వస్తుందేమని ఇన్స్పెక్టర్ అంటే ఒకవేళ ప్రాబ్లం వస్తే అతన్ని నేనే తీసుకొచ్చానని చెప్తానని హీరో అంటాడు. అయితే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురా అని ఇన్స్పెక్టర్ అంటే ఆ తర్వాత హీరో మణి అన్న దగ్గరికి వెళ్లి 5,000 ఇచ్చి
ఇవి ఇన్స్పెక్టర్ నీకు ఇవ్వమని చెప్పాడు. ఇవి తీసుకుని నువ్వు 2 రోజులు జైల్లో దొంగలా ఉంటే చాలు, ఆ తర్వాత నిన్ను వదిలేస్తారని హీరో చెప్తాడు. అప్పుడు మణియన్ హీరో చెప్పినట్టే ఆ దొంగతనం నేనే చేశానని చెప్పి సరెండర్ అవుతాడు. అలాగే దొంగని పట్టుకున్నారని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటారు. ఆ తర్వాత హీరో మణియన్ దగ్గరకు వెళ్లి ఇన్స్పెక్టర్ నిన్ను మోసం చేశాడు, నిన్ను 2 రోజులు జైల్లో ఉంచి పంపించేస్తానని చెప్పాడు, అందుకే నిన్ను తీసుకొచ్చాను, కానీ ఇన్స్పెక్టర్ ఈ కేసుని నీపై వేయాలనుకుంటున్నాడని చెప్తే నీ మాట నమ్మి నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు నేనేం చేయాలని మణియన్ అంటే అప్పుడు హీరో నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పి హ్యాండ్ కఫ్ కీని మణియన్ కి ఇస్తాడు. ఆ తర్వాత మణియన్ ని దొంగతనం ఎలా చేసావో చూపించమని క్రైమ్ సీన్ కి తీసుకెళ్తారు. అప్పుడు మణియన్ అర్జెంట్ గా టాయిలెట్ వస్తుందని చెప్తే అతని చేతికి హ్యాండ్ కఫ్ వేసి బాత్రూమ్ కు పంపిస్తారు. అప్పుడు మణియన్ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ఈ విధంగా హీరో మణియన్ ని తప్పించుకోమని చెప్పి ఇన్స్పెక్టర్ కి ప్రెజర్ పెరిగేలా చేశాడు. ఎందుకంటే చాలా రోజుల నుంచి దొరకని దొంగ దొరికిన తర్వాత తప్పించుకుని పారిపోతే ఇన్స్పెక్టర్ కి ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయని హీరో ఈ విధంగా చేశాడు. అదే విధంగా హీరో అనుకున్నట్టే ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత అతను స్టేషన్ నుంచి బయటకు వస్తూ హీరోని కోపంగా చూస్తాడు. ఎందుకంటే ఇన్స్పెక్టర్ కి హీరోపై అనుమానం వచ్చింది. కానీ ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో బ్యాంకు కు వెళ్తే అక్కడ లక్ష్మి కనిపిస్తుంది. అలాగే అదే ఊరికి చెందిన రామస్వామి అనే ఒక పెద్దతను బ్యాంక్ నుంచి చాలా డబ్బులు విత్డ్రా చేస్తాడు. అప్పుడు బ్యాంకు వాళ్ళు ఎలా అంటారు, ఈ ఊర్లో ఇప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఇలాంటి టైంలో ఎందుకు అంత డబ్బు పెట్టుకెళ్తున్నారని అడిగితే నా ఇంట్లో ఎవరు దొంగతనం చేయలేరని రామస్వామి అంటాడు. ఆ మాట విన్న హీరోకి ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు. ఎందుకంటే హీరోతో ఎవరైనా నువ్వు అది చెయ్యలేవని అంటే అది కంప్లీట్ చేసే వరకు హీరో వదిలిపెట్టడు. అలాగే ఇక్కడ మణి అని చెప్పిన మాటని చూపిస్తారు. అదేంటంటే ఎవరైనా సరే ఒకసారి దొంగతనం చేయడం మొదలు పెడితే ఎప్పుడు కూడా దొంగతనం చేయకుండా ఉండలేరని చెప్తాడు. అదే విధంగా హీరో చాలా సార్లు దొంగతనం చేయడం వలన ఇప్పుడు దొంగతనం చేయకుండా ఉండలేకపోతున్నాడు. అందుకే ఈ రోజు రాత్రి బ్యాంక్ లో కనిపించిన రామస్వామి ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్తాడు. అక్కడ డబ్బులు దొంగతనం చేసి వెళ్ళిపోతుంటే రామస్వామి హీరోని చూసేస్తాడు. అప్పుడు రామస్వామి హీరోని పట్టుకోవడానికి ట్రై చేస్తే హీరో అతనికి దొరకకుండా పారిపోతాడు. అలాగే రామస్వామి ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పేస్తాడనే భయంతో ఆ ఊరి నుంచి వేరే ఊరికి పారిపోతాడు. ఆ తర్వాత సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ ఆ పోలీస్ స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్స్ ని పిలిచి నాకు గిరిపై అనుమానంగా ఉంది కాబట్టి అతను ఎవరెవరిని కలుస్తున్నాడో కనిపెట్టండి అని చెప్తాడు. మరోవైపు వేరే ఊర్లో ఉన్న హీరో ఇలా ఎన్ని రోజులు తప్పించుకొని తిరగాలని సరెండర్ అవ్వాలని మళ్ళీ వాళ్ళ ఊరికి తిరిగి వస్తాడు. అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర హీరో కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు. అలాగే నిన్ను స్టేషన్ కి రమ్మన్నారని చెప్పి తీసుకువెళ్తారు. కానీ ఆ కారు స్టేషన్ కు వెళ్లకుండా వేరే ప్లేస్ కు వెళ్తుంది. ఏమైందని చూస్తే నిన్న రాత్రి హీరోకి కనిపించిన రామస్వామి ఇక్కడ ఉరి వేసుకుని చనిపోయాడు. ఇప్పుడు అతను ఎలా చనిపోయాడని హీరోకి అనుమానం వస్తుంది. ఆ తర్వాత అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని వెతుకుతుంటే అక్కడ ఒక టైర్ మార్క్ కనిపిస్తుంది. అప్పుడే కొంచెం దూరం నుంచి సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ హీరో ఏం చేస్తున్నాడని చూస్తున్నాడు. ఆ తర్వాత హీరో రామస్వామి అంత్యక్రియలకు వెళ్తే ఆ కార్యక్రమాలు చేయడానికి లక్ష్మి వాళ్ళ నాన్న వేరే ఊరు నుంచి పూజారిని తీసుకొచ్చాడు. ఇదంతా కూడా ఆ ఊరి పూజారి కోపంగా చూస్తున్నాడు. అదే టైంలో హీరో నిన్న రాత్రి ఏం జరిగిందనేది గుర్తు చేసుకుంటున్నాడు. ఆ రోజు రాత్రి రామస్వామి హీరోని పట్టుకోవడానికి పరిగెట్టాడు. కానీ కొంచెం దూరం వచ్చాక పరిగెట్టలేక ఆగిపోయాడు. ఇప్పుడు అదే ప్లేస్ లో హీరో నించున్నాడు. అలాగే ఆ రోజు రాత్రి అక్కడ వ్యాన్ ఉన్నట్టు హీరోకి గుర్తొస్తుంది. ఇదంతా గుర్తు చేసుకుంటున్నప్పుడే హీరోకి వాట్సాప్ లో ఒక మెసేజ్ వస్తుంది. అదేంటంటే నిన్న రాత్రి హీరోని పట్టుకోవడానికి రామస్వామి పరిగెడుతున్నప్పుడు ఎవరో వీడియో తీశారు. అలాగే ఇప్పుడు ఆ వీడియోనే హీరోకి మెసేజ్ చేశారు. అది చూసి షాక్ అయిన హీరో వెంటనే ఆ నంబర్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అలాగే ఆ వీడియో సెండ్ చేసిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నారేమో అని చూస్తే ఎవరు కనిపించరు. ఆ తర్వాత హీరో పాత ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు అతను కోపంతో హీరోని కొట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసే నీ ఈగోని కంట్రోల్ చేసుకోమని చాలా సార్లు చెప్పానని అంటాడు. అలాగే హీరో సైకలాజికల్ గా ఇబ్బంది పడుతున్నాడని అతను కనిపెడతాడు. అందుకే ఆ తర్వాత రోజు అతనికి తెలిసిన డాక్టర్ దగ్గరికి హీరోని తీసుకెళ్తాడు. అప్పుడు హీరోని చెక్ చేసిన డాక్టర్ ఏం చెప్తాడంటే అతనికి ఒక రకమైన సైకలాజికల్ డిసార్డర్ ఉంది. అదేంటంటే అతన్ని ఎవరైనా నువ్వు ఇది చేయలేవని అంటే అది ఎలాగైనా సాధించాలని అనుకుంటాడని డాక్టర్ చెప్తాడు. అయితే అతను రోజు దొంగతనం చేయాలని అనుకుంటున్నాడు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని అడిగితే అతనికి వేరే ఇంపార్టెంట్ వర్క్ ఏమైనా ఉంటే దొంగతనం చేయడం మర్చిపోతాడని డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్లేటప్పుడు హీరోతో ఇలా చెప్తాడు, నువ్వు స్టేషన్ కు వెళ్లి నీ పని చూసుకో, అంతేకాని రామస్వామిని ఎవరు చంపారో కనిపెట్టడానికి ట్రై చేయకు, ఎందుకంటే నువ్వెప్పటికీ ఆ కేసుని సాల్వ్ చేయలేవని హీరోతో చెప్తాడు. ఇతను కావాలనే హీరోతో నువ్వు చెయ్యలేవని చెప్తున్నాడు. అలాగే అతను అనుకున్నట్టే హీరో ఇప్పుడు ఆ రామస్వామిని ఎవరు చంపారో కనిపెట్టాలనుకుంటాడు. నువ్వు ఈ కేసు సాల్వ్ చేయడానికి నేను కూడా హెల్ప్ చేస్తానని ఇన్స్పెక్టర్ చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఆ కేసు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు హీరోకి మెసేజ్ వచ్చిన మొబైల్ నెంబర్ ని ట్రాక్ చేస్తే అది తమిళనాడులో ఉందని చెప్తాడు. అలాగే రామస్వామి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం హాస్పిటల్ కి వెళ్తే అతని బట్టలపై ఏదో స్మెల్ వచ్చింది. అలాగే అటువంటి స్మెల్ ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు ఉందని హీరో అంటాడు. అలాగే నేను రామస్వామిని బ్యాంక్ లో చూసినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు, అలాంటప్పుడు అతను ఎందుకు
ఎందుకు ఉరి వేసుకుని చనిపోతాడు? అదే విధంగా ఈ వీడియో చూస్తే అతను నన్ను పట్టుకోవడానికి వస్తున్నప్పుడు సడన్ గా ఆగిపోయి ఈ వీడియో తీస్తున్న వ్యక్తిని చూస్తున్నాడు. ఆ వీడియో తీసే వ్యక్తి ఇంతకు ముందు రామస్వామికి తెలిసినట్టే చూస్తున్నాడు. కాబట్టి అతను రామస్వామిని ఫాలో అవుతున్నాడని హీరో అంటే, ఒకవేళ అతను రామస్వామిని కాకుండా నిన్ను ఫాలో అవుతున్నాడేమో అని ఇన్స్పెక్టర్ అంటాడు. ఆ తర్వాత హీరో తమిళనాడు మొబైల్ నెంబర్ ని ట్రాక్ చేస్తానని చెప్పి వెళ్తాడు. మరోవైపు సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ ని చూపిస్తారు. అతనికి మనీ అని చేతికి వేసిన హ్యాండ్ కఫ్స్ దొరుకుతాయి. అలాగే దాన్ని తాళంతోనే ఓపెన్ చేశారని తెలుస్తుంది. అప్పుడు కానిస్టేబుల్ మనీ అని తమిళనాడులో ఉన్నాడని తెలిసిందని ఆ కానిస్టేబుల్ మనీ అన్ని పట్టుకోవడానికి తమిళనాడు వెళ్తాడు. అదే టైంలో హీరో తమిళనాడు మొబైల్ నెంబర్ ని ట్రాక్ చేస్తూ ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో అతని ఇంటికి వెళ్తాడు. కానీ అతను కూడా కొన్ని రోజుల ముందు ఉరి వేసుకుని చనిపోయాడని తెలుస్తుంది. అయితే తమిళనాడులో చనిపోయిన ఇతని కేసు పోలీస్ స్టేషన్ లో ఉంటుంది కాబట్టి అక్కడ ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయేమో అని హీరో పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. అప్పుడు డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ లెటర్ తీసుకుని రమ్మని ఆ తమిళనాడు ఇన్స్పెక్టర్ హీరోని పంపించేస్తాడు. తర్వాత హీరో అక్కడ ఉన్న కానిస్టేబుల్ తో మాట్లాడి ఇదే విధంగా మా ఊరిలో కూడా ఒక వ్యక్తి ఉరి వేసుకుని చనిపోయాడు. కానీ నాకు అతను ఆత్మహత్య చేసుకున్నట్టు అనిపించట్లేదు. అతన్ని ఎవరో చంపేశారనుకుంటున్నాను. అందుకే ఎంత దూరం వచ్చానని హీరో అంటాడు. అప్పుడు ఆ కానిస్టేబుల్ ఎలా అంటాడు, ఇక్కడ కూడా చాలా సూసైడ్ కేసులు ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను రీసెర్చ్ చేసిన ఫైల్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ ఫైల్స్ అన్ని కూడా మీకు ఇస్తానని చెప్తాడు. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరో హీరోని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ హీరో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. ఆ రోజు రాత్రి హీరో అతన్ని ఫాలో అవుతుంది ఎవరో తెలుసుకోవడానికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడు హీరోని ఫాలో అవుతుంది మనీ అన్ అని తెలుస్తుంది. అప్పుడు హీరో నన్నెందుకు ఫాలో అవుతున్నావని అడిగితే అప్పుడు మనీ అన్ నువ్వే నన్ను ఫాలో అవుతున్నావని, ఇప్పుడు మళ్ళీ నన్ను అరెస్ట్ చేయడానికే వచ్చావా అని హీరో చెప్పింది వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఊరు వచ్చేస్తాడు. అలాగే మూవీ స్టార్టింగ్ లో కూడా ఒక వ్యక్తి ఉరి వేసుకుని చనిపోయాడు కదా, అతని ఫైల్ కూడా ఓపెన్ చేసి రీసెర్చ్ చేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్లి మన ఊర్లోనే కాకుండా తమిళనాడులో ఉన్న ఒక ఊరిలో కూడా చాలా మంది ఉరి వేసుకుని చనిపోయారని చెప్తాడు. అలాగే ఆ కిల్లర్ నేను దొంగతనానికి వెళ్లిన ప్రతి వీడియో నాకు పంపిస్తున్నాడు. కాబట్టి ఆ కిల్లర్ ఎవరో మన చుట్టూనే ఉంటున్నాడని హీరో చెప్తాడు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి హీరో ఇంటికి వెళ్తుంటే ఎవరో ఒక వ్యక్తి అడవిలోకి పరిగెట్టుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. అప్పుడు హీరో అతన్ని ఫాలో అవుతూ వెళ్తే అక్కడ ఒక వ్యాన్ కనిపిస్తుంది. అలాగే హీరో రామయ్య వాళ్ళ ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళినప్పుడు ఇదే వ్యాన్ రామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. కాబట్టి వీడే ఆ కిల్లర్ అని హీరో వాడిని పట్టుకోవడానికి పరిగెడతాడు. కానీ వాడు హీరోకి దొరకకుండా పారిపోతాడు. ఆ తర్వాత రోజు ఉదయం అదే ప్లేస్ లో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికిందని హీరోకి తెలుస్తుంది. అక్కడికి వెళ్ళాక హీరోకి ఒక విషయం అర్థమవుతుంది. రాత్రి హీరోకి కనిపించిన వాడు ఈ అమ్మాయి డెడ్ బాడీని ఇక్కడ చెట్టుకు ఉరి వేయాలనుకున్నాడు. కానీ హీరోని చూసి ఆమె డెడ్ బాడీని చెరువు దగ్గర వదిలేసి వెళ్లిపోయాడని హీరోకి అర్థమవుతుంది. ఆ తర్వాత హీరో ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి అలాగే నిన్న రాత్రి అమావాస్య అవ్వడం వలన వాడి ముఖాన్ని క్లియర్ గా చూడలేకపోయానని చెప్తాడు. అప్పుడే హీరోకి ఒక విషయం గుర్తొచ్చి క్యాలెండర్ లో ఉన్న కొన్ని డేట్స్ ని మార్క్ చేసి అలాగే ఆ డేట్స్ అన్ని గోడపై రాసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 2022లో ఈ ఊరిలో నెలకి ఒకరు ఉరి వేసుకుని చనిపోయారు. అలాగే వాళ్ళందరూ కూడా ప్రతి నెల అమావాస్య రోజు మాత్రమే చనిపోయారు. ఇదే విధంగా 2021లో కేరళలో ఒక ఊరిలో ఇదే విధంగా చనిపోయారు. అలాగే వీళ్ళవి ఆత్మహత్యలు కావు, వీళ్ళని ఎవరో కావాలనే చంపేశారని హీరో చెప్తాడు. ఇదంతా చూస్తుంటే చేతబడిలా ఉందని ఇన్స్పెక్టర్ అంటే ఈ రోజుల్లో కూడా చేతబడి ఏంటని హీరో అంటాడు. అమావాస్య రోజే వీళ్ళందరూ చనిపోయారు కాబట్టి అలా అనిపిస్తుందని ఇన్స్పెక్టర్ అంటాడు. అలాగే ఇతను హీరోతో ఒక విషయం చెప్తాడు. అదేంటంటే ఈ కేసు చాలా పెద్దది కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచి మనకి ఎవరో ఒకరి హెల్ప్ కావాలి. అలాగే ఆ స్టేషన్ లో మనకి హెల్ప్ చేసేది ఎస్ఐ సుకుమార్ మాత్రమే అని ఇతను చెప్తాడు. ఆ తర్వాత హీరో పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడ సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ మనీ అన్ని పట్టుకుని స్టేషన్ కి తీసుకొస్తే పోలీసులు మనీ అన్ని కొట్టి నువ్వు తప్పించుకోవడానికి ఎవరు హెల్ప్ చేశారని అడుగుతారు. అప్పుడు హీరో మనీ అన్ నిజం చెప్పేస్తాడేమో అని భయపడతాడు. కానీ మనీ అన్ మాత్రం నేను తప్పించుకోవడానికి కారణం సస్పెండ్ అయిన ఎస్ఐ, ఎందుకంటే అతను కీస్ ఇక్కడ వదిలేశాడు. ఆ కీస్ తోనే నేను ఇక్కడ నుంచి తప్పించుకున్నాను. కాబట్టి నేను పారిపోవడానికి కారణం సస్పెండ్ అయిన ఎస్ఐ అని మనీ అని చెప్తాడు. అప్పుడు అక్కడే ఉన్న ఆ ఇన్స్పెక్టర్ మనీ అన్ని కొడతాడు. కానీ ఒక సీనియర్ ఆఫీసర్ అడ్డుకుని నీ అజాగ్రత్త వలనే అతను తప్పించుకున్నాడని అతన్ని బయటకు పంపించేస్తాడు. ఆ తర్వాత హీరో మనీ అన్ దగ్గరకు వెళ్తే నేను దొంగనే కానీ నమ్మక ద్రోహం చెయ్యనని హీరోతో అంటాడు. ఆ తర్వాత హీరో ఎస్ఐ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తే అతను హీరో చెప్పింది విని షాక్ అవుతాడు. అలాగే అతను హీరోకి హెల్ప్ చేయడానికి భయపడితే ఈ కేసు సాల్వ్ అయ్యాక ఫుల్ క్రెడిట్స్ మొత్తం నువ్వే తీసుకొని పాత ఇన్స్పెక్టర్ చెప్తాడు. అప్పుడు ఎస్ఐ చివరిగా ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆమె హ్యాండ్ బ్యాగ్ ని చూపిస్తాడు. అలాగే ఆ బ్యాగ్ లో పూజ చేసే మంత్రాలు ఉన్న ఒక పేపర్ ఉంటుంది. ఇప్పుడు హీరో ఆ పేపర్ స్మెల్ చూస్తే రామస్వామి చనిపోయినప్పుడు కూడా ఇదే స్మెల్ వచ్చింది. అలాగే మూవీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి చనిపోయాడు కదా, అతని దగ్గర కూడా ఇదే స్మెల్ వచ్చింది. ఆ తర్వాత హీరో ఇదే విధంగా సూసైడ్ చేసుకుని చనిపోయిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తాడు. అప్పుడు హీరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడితే వాళ్ళందరూ కూడా చనిపోయే ముందు సంతోషంగా ఉన్నారని, మన ప్రాబ్లమ్స్ త్వరలోనే క్లియర్ అవుతాయని చెప్పారని తెలుస్తుంది. అలాగే చనిపోయిన వాళ్ళందరూ కూడా పెళ్లి అవ్వలేదని, బిజినెస్ లో లాస్ వచ్చిందని, అలాగే ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని,
కానీ వాళ్ళందరూ కూడా ఏవో పూజలు చేశారు. అలాగే వాళ్ళు ఆ పూజ చేసిన తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయారని తెలుస్తుంది. అదే విధంగా వాళ్ళందరి ఇంటి దగ్గర ఒకే రకమైన పూజ చేసిన లెటర్స్ దొరుకుతాయి. అలాగే ఆ లెటర్స్ కూడా సేమ్ స్మెల్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు హీరో ఆ లెటర్ పట్టుకుని కేరళకి తమిళనాడుకి మధ్యలో ఉన్న ఒక స్వామీజీ మఠం దగ్గరకు వెళ్లి ఆ స్వామీజీకి ఈ లెటర్ చూపించి ఇది దేనికి సంబంధించిందని అడుగుతాడు. అప్పుడు అతను ఆ పేపర్ పై ఉన్నది చూసి షాక్ అయి నాకు తెలిసి ఈ పూజ చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రాణాలతో ఉండరని అంటాడు. అప్పుడు హీరో అవునని చెప్తే స్వామీజీ ఆ పూజ గురించి ఈ విధంగా చెప్తాడు. అమావాస్య రోజు ఒకరిని బలి ఇవ్వడం వలన ఈ పూజ చేసే వాళ్ళకి చనిపోకుండా ఉండే వరం వస్తుంది. అది మాత్రమే కాకుండా ఈ పూజని ట్రాన్స్జెండర్స్ మాత్రమే చేయగలరు. అలాగే ఈ పూజలో చివరి భాగాన్ని కేరళకి తమిళనాడుకి మధ్యలో ఉన్న ఒక గుడిలో చేస్తారని చెప్తే అప్పుడు హీరో ఆ గుడి ఎక్కడ ఉందో తెలుసా అని అడుగుతాడు. అప్పుడు స్వామీజీ మా దగ్గర ఉండే బుక్ లో ఆ రహస్య గుడికి వెళ్లే దారి గురించి ఉండేది, కానీ ఎవరో ఆ బుక్ ని పట్టుకెళ్లిపోయారని చెప్తాడు. అప్పుడు హీరోకి ఆ గుడికి వెళ్లే దారిని ఎవరో తెలుసుకున్నారని అలాగే ఆ గుడి దగ్గర పూజ చేయాలనుకుంటున్నారని అర్థమవుతుంది. ఆ తర్వాత స్వామీజీ తుఫాను వలన ఆ గుడి పడిపోయిందని చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ హీరో అక్కడి నుంచి వాళ్ళ ఊరు వస్తాడు. అలాగే ఆ ఊరిలో ఉండే స్వామీజీ మీద అనుమానం వచ్చి అతని దగ్గరకు వెళ్లి ఆ పూజ పేపర్ చూపిస్తాడు. కానీ అతను ఇందులో ఏం రాసి ఉందో నాకు అర్థమవలేదని చెప్తాడు. అప్పుడు హీరోకి కోపం వచ్చి గట్టిగా అడిగితే ఇది ఏదో పూజ చేసే పేపర్ అని, అలాగే ఆ పూజ గురించి నాకు తెలియదని, కానీ దీని గురించి నాకు చెప్పిన ఒక వ్యక్తి తెలుసని, లక్ష్మి వాళ్ళ నాన్న మనోహర్ ఈ పూజ గురించి నాతో చెప్పాడని అంటాడు. ఆ తర్వాత హీరో లక్ష్మి వాళ్ళ నాన్న మనోహర్ దగ్గరకు వెళ్లి ఈ పేపర్ గురించి అడిగితే అప్పుడు అతను నేను వేరే ఊరు నుంచి తీసుకొచ్చిన స్వామీజీ దీని గురించి నాకు చెప్పాడని అంటాడు. అప్పుడు హీరో ఆ స్వామీజీ దగ్గరకు వెళ్లి ఆ పూజ గురించి అడిగితే అతను ఆ పూజ గురించి చెప్పి ఆ పూజ చేసే వాళ్ళ దగ్గరకు వెళ్లొద్దని హీరోని భయపెడతాడు. అప్పుడు హీరో ఆ పూజ చేస్తున్న వాడిని ఎలాగైనా పట్టుకుంటానని చెప్పి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ సార్ కి కాల్ చేసి ఇదంతా కూడా ఈ స్వామీజీ చేస్తున్నాడని చెప్తాడు. అలాగే ఈ రోజు అమావాస్య కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరిని చంపడానికి బయటకు వస్తాడని హీరో అక్కడ కాపలా కాస్తాడు. అప్పుడే హీరోకి ఎస్ఐ కాల్ చేసి నీకు వీడియోస్ వచ్చింది ఆ స్వామీజీ నెంబర్ నుంచి కాదని వేరే నెంబర్ నుంచి వచ్చాయని, అలాగే ఇప్పుడు ఆ నెంబర్ మన ఏరియాలోనే ఉందని చెప్తాడు. అప్పుడు హీరో నేను ఆ స్వామీజీ ఇంటి దగ్గరే ఉన్నానని అతను ఇంట్లో ఉన్నాడో లేదో చెక్ చేస్తానని చెప్పి ఆ స్వామీజీ ఇంట్లోకి వెళ్లి చెక్ చేస్తాడు. కానీ అక్కడ స్వామీజీ కనిపించడు. అయితే కేరళకి తమిళనాడుకి మధ్యలో ఉన్న ఆ గుడి దగ్గర పూజ చేయడానికి వెళ్ళుంటాడని ఇంతకు ముందు ఆ ఏరియాలో పనిచేసిన ఫారెస్ట్ రేంజర్ దగ్గరకు వెళ్లి ఆ గుడికి ఎలా వెళ్లాలో తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఆ కిల్లర్ వ్యాన్ ఉంటుంది. అయితే కిల్లర్ ఇక్కడే ఉన్నాడని హీరో అడవిలో ఉన్న గుడి దగ్గరకు వెళ్తుంటే ఎస్ఐ కాల్ చేసి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్తాడు. ఏంటని హీరో అడిగితే ఆ స్వామీజీ చివరిగా బలి ఇచ్చేది లక్ష్మినని చెప్తాడు. అలాగే ఇప్పుడు లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న ఆమె కనిపించలేదని పోలీస్ స్టేషన్ కు వచ్చారు. మరోవైపు హీరో స్వామీజీ లక్ష్మిని బలి ఇవ్వబోతున్నాడని తెలిసి ఆమెను కాపాడడం కోసం ఆ గుడి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు లోపలికి వెళ్లి చూస్తే లక్ష్మిని ఉరివేసి చంపడానికి తాడు కట్టి రెడీగా ఉంటుంది. వెంటనే ఆమెను కాపాడడానికి వెళ్తే హీరోని ఎవరో తలపై కొడతారు. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అతని మెడకి తాడు కట్టి ఉంటుంది. అప్పుడు హీరో అక్కడ ఏం జరుగుతుందని చూస్తే హీరో ముందు స్వామీజీ ఉంటాడు, కానీ పూజ మాత్రం లక్ష్మి చేస్తుంది. ఇప్పుడే హీరోకి ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే ఈ పూజని ట్రాన్స్జెండర్స్ చేస్తారని స్వామీజీ చెప్పాడు కదా. ఇప్పుడు ఆ విషయం హీరోకి గుర్తొచ్చి లక్ష్మి ట్రాన్స్జెండర్ అని హీరోకి అర్థమవుతుంది. అలాగే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ స్వామీజీ చివరిగా బలి ఇవ్వాలనుకున్నది హీరోనే, అందుకే హీరోని ఇక్కడికి వచ్చేలా చేశాడు. ఇప్పుడు స్వామీజీ అలాగే లక్ష్మి హీరోకి ఉరివేసి చంపాలనుకుంటారు. అప్పుడు హీరో లక్ష్మిని తన్నితే ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు స్వామీజీ లక్ష్మి దగ్గరకు వెళ్తే హీరో అతని మెడకి ఉరివేసి చంపేస్తాడు. ఆ తర్వాత బ్లాక్అవుట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత హీరో ఇంటి దగ్గర చూపిస్తారు. ఇప్పుడు హీరో కోసం పాత ఇన్స్పెక్టర్ అలాగే ఎస్ఐ వచ్చి క్రైమ్ బ్రాంచ్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో హీరోకి జాబ్ వచ్చిందని చెప్తారు. అదే టైంలో అక్కడికి ఒక పోలీస్ వచ్చి నిన్న రాత్రి ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చిందని చెప్తాడు. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా హీరో వైపు తిరిగి చూస్తారు. అలాగే ఇక్కడితో కోమాన్ అనే మూవీ అయిపోతుంది.